ఈరోజు మనం తెలుసుకోబోతున్నది తెలుగు నెలలో వేలాది గ్రామాలను కాపాడుతున్న శక్తివంతమైన గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి కథ. ఆమె మహిమలు, నమ్మకాలు, రహస్యాలు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ముత్యాలమ్మ తల్లి గురించి తెలిసిన ప్రతి విషయం మీ మనసులో భక్తిని నింపుతుంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రామ దేవతలకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. ప్రతి గ్రామానికి ఒక తల్లి ఉంటుంది. పోలేరమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ, మారెమ్మ, ముత్యాలమ్మ. ఈ దేవతలు గ్రామ సరిహద్దులను కాపాడుతారు, వ్యాధులను దూరం చేస్తారు, పిల్లలు, పంటలు, పశువులను రక్షిస్తారు, అన్యాయం జరిగినప్పుడు శిక్షిస్తారు. గ్రామ దేవత అంటే కేవలం విగ్రహం కాదు, ఆమె గ్రామానికి తల్లి, రక్షకురాలు, న్యాయాధిపతి. ముత్యాలమ్మ తల్లి అంటే ఎవరు? ముత్యాలమ్మ తల్లి అనేది ఒక గ్రామానికి పరిమితమైన దేవత కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వందలాది గ్రామాల్లో ఆమెను పూజిస్తారు. అసలు ముత్యాలమ్మ తల్లి అనే పేరు ఎలా వచ్చిందంటే, ముత్యాలు అంటే మనులు, పవిత్రత. అమ్మవారు తన భక్తులకు ముత్యాల లాంటి ఆశీర్వాదాలు ఇస్తుందన్న నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో చెచ్చి వ్యాధి అంటే స్మాల్ పాక్స్ నుండి కాపాడిన దేవతగా ప్రసిద్ధి. అందుకే ఆమెను రోగ నివారణి, గ్రామ రక్షక దేవతగా భావిస్తారు. ఇప్పుడు ముత్యాలమ్మ తల్లి పుట్టుక కథ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక గ్రామం. ఆ గ్రామంలో వ్యాధులు, అకస్మాత్తుగా మరణాలు, పిల్లల చావులు, పంటల నాశనం. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఒక రాత్రి గ్రామ పెద్దకి కలలో ఒక యువతి దర్శనమిచ్చింది. నేను ముత్యాలమ్మను, నన్ను ఈ గ్రామ సరిహద్దులో ప్రతిష్ఠించండి, మీ గ్రామాన్ని నేను కాపాడుతాను అని చెప్పింది. ఆమె ఎర్ర చీర, కాళ్లకు గజ్జెలు, చేతిలో త్రిశూలం, ముఖంలో కరుణ, కోపం వంటి రూపంలో కనిపించింది. మరుసటి రోజు నుంచే వ్యాధులు తగ్గాయి, పిల్లలు బతికారు, పంటలు పండాయి. అప్పటి నుంచి ఆ గ్రామం ముత్యాలమ్మ తల్లి గ్రామ ప్రసిద్ధిగా చెందింది. నెక్స్ట్ మనం అమ్మవారి రూపం, శక్తి గురించి తెలుసుకుందాం. ముత్యాలమ్మ తల్లి విగ్రహం సాధారణంగా ఎర్రటి రంగులో, కళ్ళల్లో తీవ్రత, నాలుగు బయటకు వచ్చినట్టు, చేతిలో ఆయుధాలు. ఇది భయంకర రూపం కాదు, ఇది రక్షణకు సంకేతం. గ్రామంలో చెడు శక్తులు అడుగు పెట్టకుండా ఆమె ఇలా భయంకరంగా కనిపిస్తుందని నమ్మకం. ఇప్పుడు అమ్మవారికి జరిపే జాతరలు, పండుగలు మరియు జంతు బళ్ళు గురించి తెలుసుకుందాం. ముత్యాలమ్మ తల్లికి ముఖ్యంగా ఉగాది తర్వాత వేసవిలో జాతరలు జరుగుతాయి. పూజా విధానం మడి బట్టలు, పొంగలి, మద్యం, కోడి, మేక ఇలాంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది హింస కాదు అని గ్రామస్తుల నమ్మకం. ఇది అమ్మవారికి శక్తిని అర్పించడం అని భావిస్తారు. తర్వాత అమ్మవారి కోపం, నమ్మకాలు గురించి తెలుసుకుందాం. గ్రామ దేవతను నిర్లక్ష్యం చేస్తే వ్యాధులు, ప్రమాదాలు, పశువుల మరణాలు వస్తాయని నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం పూజ తప్పనిసరి. గ్రామ సరిహద్దుల్లో దేవాలయము, రాత్రి వేళ శబ్దాలు వినిపిస్తున్నాయనే కథలు, అమ్మవారు తిరుగుతున్నారు అనే నమ్మకం ఇప్పటికీ ఉంది. అమ్మవారి గుడి దగ్గర రాత్రి దీపం ఆర్పినా మళ్ళీ వెలుగుతుందని, వ్యాధితో ఉన్న పిల్లలు పూజ తర్వాత కోలుకున్నారని, గుడిని కోల్చడానికి ప్రయత్నించిన కుటుంబాలు అపశకునాలు జరిగాయని ఇలాంటి కథలు ప్రతి గ్రామంలో వినిపిస్తాయి. గ్రామ దేవత మీద భక్తులకున్న నమ్మకం ఎలాంటిదంటే, ఇప్పటికీ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, నగరాల్లో ఉండేవాళ్ళు గ్రామానికి వస్తే ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుంటారు. ఎందుకంటే గ్రామ దేవత అంటే మన మూలాలు, మన సంస్కృతి. ముత్యాలమ్మ తల్లి ఒక దేవత మాత్రమే కాదు, ఆమె ఒక విశ్వాసం, ఒక సంస్కృతి, ఒక తల్లి. మీ గ్రామంలో ముత్యాలమ్మ తల్లి ఉన్నదా? మీరు నమ్మే కథలు ఏమైనా ఉన్నాయా? లేక మీ ఊర్లో గ్రామ దేవత పేరు కామెంట్ చేయండి. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ముత్యాలమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ వీళ్ళందరూ వేరు వేరు దేవతల, లేక ఒక శక్తి వేరే రూపాల? గ్రామీణ నమ్మకం ప్రకారం అమ్మ ఒక్కటే. ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది, పనిని బట్టి రూపం మారుతుంది. కొన్ని గ్రామాల్లో ఉదయం పోలేరమ్మగా, రాత్రి ముత్యాలమ్మగా అమ్మ పూజ అందుకుంటుందని నమ్మకం. ఇది శాక్త సంప్రదాయానికి చెందిన భావన. ఆధునిక టీకాలు రాకముందు చచ్చి వ్యాధి మరణానికి సమానం. పిల్లల ముఖాలు పాడేవి, గ్రామాలు ఖాళీ అయ్యేవి. అప్పుడు ప్రజలు చేసిన ఒక్కటే పని, ముత్యాలమ్మ తల్లిని శరణ కోరడం. ఇప్పుడు ఆసక్తికర నమ్మకాల గురించి చూద్దాం. చచ్చి వచ్చిన వాళ్లకు అమ్మ పట్టుకుంది అంటారు, కోపం చూపకూడదు అంటారు, చల్లటి ఆహారం మాత్రమే పెట్టాలి అంటారు, ప్రత్యేక పాటలు పాడేవారు. వైద్యశాస్త్రం లేని కాలంలో ఇది గ్రామీణ క్వారంటైన్ సిస్టంలా పనిచేసింది. అందుకే ముత్యాలమ్మను వ్యాధి దేవత కాదు, వ్యాధి నియంత్రణ తల్లి అంటారు. బలి వ్యవస్థకు నిజమైన అర్థం ఏమిటి అంటే, గ్రామీణ భావన ప్రకారం రక్తం జీవశక్తితో సమానం, భూమికి అర్పణ, చెడు శక్తుల నివారణ. ఇది దేవతకి ఆకలి కాదు, ఇది భయాన్ని నియంత్రించే సామాజిక పద్ధతి. ఇంకో విషయం ఏంటంటే, బలిచ్చిన తర్వాత మాంసాన్ని పంచుకుంటారు. ఇది గ్రామ ఐక్యతను పెంచుతుంది. ఆధునిక కాలంలో చాలా గ్రామాలు సింబాలిక్ బలికి మారాయి. సింబాలిక్ బలి అంటే జీవహింస లేకుండా ఏదైనా ఒక వస్తువును ప్రాణానికి బదులుగా ప్రతిరూపంగా సమర్పించడం అని అర్థం.
సాధారణంగా హిందూ సాంప్రదాయాల్లో బలిని 2 రకాలుగా భావిస్తారు. సాత్విక బలి, జంతువులను చంపకుండా కొబ్బరికాయ కొట్టడం, గుమ్మడికాయలను పగలగొట్టడం లేదా నిమ్మకాయలను కోయడం వంటివి దీని కిందకు వస్తాయి. అంతరార్థం: ఆధ్యాత్మికంగా బలి అంటే మనలోని అహంకారం, కోపం మరియు చెడు గుణాలను దైవానికి అర్పించి వాటిని వదులుకోవడం. ప్రస్తుత రోజుల్లో చాలా పూజలు మరియు కార్యక్రమాల్లో జంతు బలులకు బదులుగా ఇటువంటి సింబాలిక్ పద్ధతులనే అనుసరిస్తున్నారు. గ్రామాల్లో ప్రజల నమ్మకాలు: అమావాస్య రోజు రాత్రి, జాతర ముందు రోజులు, గుడి దగ్గర గజ్జల శబ్దం. కొన్ని కథలు ఇలా నడుస్తున్నాయి: కాపలాదారులకు దర్శనమిచ్చిందని, దొంగలకు భయం కలిగించే రూపంలో కనిపిస్తుందని, చెడు ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు తప్పిపోవడం ఖాయమని. ఇవన్నీ గ్రామ సరిహద్దు భద్రత కథలుగా కూడా చూడవచ్చు. గ్రామాల్లో ఒక నమ్మకం: పిల్లలు అమ్మ చేతుల్లోనే. కొత్తగా పుట్టిన పిల్లలకి మొదట ముత్యాలమ్మ దర్శనం, అల్లదారం, నిమ్మకాయ. గర్భిణీ స్త్రీలకు గుడి చుట్టూ తిరగనివ్వరు, అమ్మ కోపం అంటుకుంటుందని భయం. ఇది వైజ్ఞానికంగా చూస్తే ఇన్ఫెక్షన్ నివారణ పద్ధతి. గ్రామ దేవతలకు ఎందుకు ఇంతటి విశిష్టత ఉంది అంటే భయం, భక్తి, క్రమశిక్షణను పెంచుతుంది. పూజా విధానం గ్రామంలోని ప్రజలందరినీ ఐకమత్యంలో ఉండేలా చేస్తుంది. దేవత అంటే న్యాయస్థానం, న్యాయ వ్యవస్థ అని ఒక నమ్మకం. పోలీస్ లేని కాలంలో, కోర్టు లేని కాలంలో గ్రామ దేవత న్యాయం చేసేది. ముత్యాలమ్మ తల్లి విగ్రహం కాదు, ఆమె ఒక భయం, ఒక భక్తి, ఒక క్రమం. ఆమె మీద నమ్మకం ఉన్నంత కాలం గ్రామం నిలబడుతుంది. గ్రామ దేవతను నమ్మే వాళ్ళందరూ కామెంట్ చేయండి. మీ ఊర్లో గ్రామ దేవతని ఏ పేరుతో పిలుస్తారు? అలాగే వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.